ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్ల రద్దు కోసం మేడే స్ఫూర్తితో ఉద్యమాలను నిర్వహిస్తామని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసుఫ్ అన్నారు. బుధవారం గోదావరికని భాస్కరరావు భవన్లో జరిగిన యూనియన్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను ఏప్రిల్ 2026 నుండి అమలు చేయడం కోసం నవంబర్ 2025లో నోటిఫికేషన్ జారీ చేసిందని అన్నారు. వీటిని కొన్ని రాష్ట్రాలు అమలు చేయమని కేంద్ర ప్రభుత్వంకు చెప్పడం జరిగిందని, కానీ తెలంగాణలో అమలు చేయమని మన ప్రభుత్వం ఇంతవరకు చెప్పలేదని సూచించారు. రాష్ట్రంలో సింగరేణిలో లేబర్ కోడ్లను అమలు చేయకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేబర్ కోడ్లను అమలు పరచడం వల్ల కలిగే కష్ట నష్టాలను వివరించారు. లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మేడే ఉత్సవాల్లో ప్రతిన బూనాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఇప్పుడేదో నేను తెచ్చినటువంటి కోట్లతోటి ఏదో అద్భుతం జరుగుతా ఉంది, నేను స్వర్గం చూపిస్తా అనేటటువంటి మాటలు మాట్లాడితే కేవలం మభ్యపెట్టడమే అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ మోడీ తెస్తున్నటువంటి కోట్లతోటి ఎవరికి ఏం లాభం లేదు. గతంలో ఉన్నాయి మేం చేశామని చెప్పి చెప్పుకుంటున్నారు. కానీ వీళ్ళు చేసింది ఏంటంటే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ఒకటి, రెండోది ఆడవాళ్ళకి రాత్రి డ్యూటీ. అంటే చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు, మేము ఆడవాళ్ళకి రాత్రి డ్యూటీ చేసే అవకాశం ఇచ్చినాము అంటే. ఎక్కడ ఇచ్చాయా మీదంటే ప్రమాదకరమైన పరిశ్రమల్లో కూడా పనిచేయచ్చు. మొగాళ్ళ కంటే ఆడవాళ్ళే తక్కువగా అది వాళ్ళ అందరూ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రమాదకరమైన పరిశ్రమల్లో కూడా చేయొచ్చు అని చెప్పి అంటున్నారు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పెస్టిసైడ్ కంపెనీలు అంటే మన పొలాల్లో మందులు వేసే కంపెనీలు, ఆ మందులు తయారు చేసే కంపెనీల్లో మహిళలు పనిచేస్తే వాళ్ళ గర్భసంచులు మొత్తం చండాలంగా తయారవుతాయి, ఖరాబ్ అవుతాయి, పిల్లలు పుట్టే పరిస్థితి ఉండదు, వాళ్ళ ప్రాణాపాయ స్థితి కూడా ఉంటుంది. కాబట్టి అట్లాంటి కంపెనీల్లో పనిచేయించుకోకూడదు. పనిచేస్తే యజమానికి 6 నెలలు జైలు శిక్ష, ₹1,00,000 దాకా జరిమానాన్ని గతంలో చట్టాల్లో ఉన్నది. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు వచ్చేసి మేమేదో బ్రహ్మాండంగా వాళ్ళకి అవకాశం ఇస్తున్నామని చెప్పి ఆడవాళ్ళకి రాత్రిపూట డ్యూటీలు చేయించడం అనేటటువంటిది చాలా అన్యాయమైనటువంటి పరిస్థితి. ఇలాంటి ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. కాబట్టి ఈ మేడే రేపు జరగబోయేటటువంటి మేడే నాడు కోట్లను రద్దు చేయాలి. ఈ కోట్ల వల్ల కార్మిక వర్గానికి ఎలాంటి ప్రయోజనం లేదు, కేవలం యాజమాన్యాలకే ప్రయోజనం ఉంది. కాబట్టి యాజమాన్యాల దగ్గర కార్మికులు బానిసలాగా పనిచేయరు, ఇంకా తమ హక్కుల్ని మెరుగుపరుచుకునేటటువంటి పద్ధతిలో పోరాటం చేస్తారు. ఇదే మా పోరాట దినంగా, పోరాట నినాదంగా, పోరాట దీక్షగా ఈ మేడేని ఈ దేశంలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం ఈ స్లోగన్ తోటే కోర్సు రద్దు చేయాలి, రద్దు చేసినటువంటి 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలి అని చెప్పి ఈ పద్ధతిలోనే ఈ మేడే ఉత్సవాల్ని నిర్వహించుకోవాలని చెప్పి మన కార్మిక వర్గానికి ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ తరఫు నుంచి పిలుపునిస్తూ సెలవు ఇస్తున్నాం. సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ మాట్లాడుతూ మెడికల్ బోర్డు పునరుద్ధరణ, మారుపేర్ల అంశం సహా సింగరేణి కార్మికుల పెండింగ్ సమస్యలను మే మొదటి వారంలోగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. లేని ఎడల అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని సమ్మెకు పిలుపునిస్తామని హెచ్చరించారు. ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ మీద, పెర్క్స్ మీద, వెల్ఫేర్ దానికి సంబంధించి మా రికవరీ జరుగుతూ ఉంది. కోల్ ఇండియాలో ఇటు సింగరేణి అధికారులు ఇచ్చినట్టు మాకు రిఫండ్ చేయమని మేము అదొక డిమాండ్ అడుగుతా ఉన్నాం. అదేవిధంగా సొంత ఇంటి పథకానికి సంబంధించి 2009లో ఏఐటీయూసీతోని సత్తుపల్లి, శ్రీరాంపూర్, భూపాలపల్లిలో అగ్రిమెంట్ చేసుకున్న సందర్భాన్ని చూసినాం. ఆ పద్ధతి లాగైనా, లేకపోతే మీరు కూర్చుంటే ఏదో ఒక పద్ధతి ముందుకు వస్తుంది, దాన్ని అమలు చేయమని చెప్పినాం. కంపెనీ, రాష్ట్ర ప్రభుత్వం కంపెనీకి రావాల్సిన జెన్కో, ట్రాన్స్కోకు సంబంధించిన సంస్థలు బకాయిలు ఇవ్వాలి, వాటిని కూడా ఇప్పించాలని చెప్పి ప్రధానమైన డిమాండ్లతోని మేము ముందుకు వచ్చినాం. మీకు అనేక సార్లు సమర్పించినాం, అనేక సార్లు రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని కలిసినాం, బట్టి విక్రమార్క గారిని కలిసినాం. మళ్ళీ రేపు ఎల్లుండి అనే తాత్సారం చేస్తా ఉన్నా. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, సింగరేణిలో 40,000 మంది పైచీల కార్మికులు పనిచేస్తా ఉన్నారు. అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి వాళ్ళు ఒక 36,000 మంది పనిచేస్తా ఉన్నారు. అంటే దాదాపు 70,000 మంది కార్మికుల జీవితాలకు సంబంధించిన అంశాలను మీరు చాలా ఈజీగా తీసుకుంటా ఉన్నారని మాకు అర్థమవుతా ఉంది. అంటే భవిష్యత్తులో జరగబోయేదానికి ప్రభుత్వం కూడా మరి బాధ్యత వహించాలి. మేము ఇంకా చిత్తశుద్ధితోని ఇంకా ప్రయత్నాలు కొనసాగిస్తా ఉన్నాము. ఒకవేళ గనుక మే 2, 3 వరకు గనుక మీరు ప్రభుత్వం పిలిచి మాట్లాడకపోతే తప్పక అన్ని కార్మిక సంఘాలను పిలిచి
ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకొని స్ట్రైక్ నోటీస్ ఇప్పటికే తయారై ఉన్నది. వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని కూడా స్ట్రైక్ నోటీస్ ఇచ్చి మళ్ళీ సింగరేణిలో ఇక మళ్ళీ మాకు చెప్పొద్దా, మీకు చెప్పొద్దా, లేకపోతే ఇదా అదా అంటే మాత్రం అది మా బాధ్యత కాదు. ప్రధానంగా దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా కార్మికులకు సంబంధించి గతంలో ఏఐటీసీగా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ గుర్తింపు సంఘం మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేసినాం. ఈరోజు యాక్సిడెంట్లో మరణించిన వారికి బ్యాంకుల ద్వారా ₹1,20,00,000 నుంచి ₹1,00,00,000 ఇప్పిస్తా ఉన్నారు, కృతజ్ఞతలు. కానీ ఈరోజు సింగరేణిలో సాధారణ మరణాలు ఎక్కువైతా ఉన్నాయి. యువతరం కార్మికులు ముఖ్యంగా హార్ట్ అటాకులు, రకరకాల జబ్బులతోని, క్యాన్సర్లతోని మరణాలు సంభవిస్తా ఉన్నాయి. వాటికి కూడా సాధారణ మరణాలకు కూడా 25 లక్షల పేమెంట్ చేయమని మేము గతంలో డిమాండ్ చేస్తే సరే మొన్న బ్యాంకర్స్తో మాట్లాడి 10 లక్షలు చేసింది. నేను ఇంకా 15 లక్షలకు ఏదైతే వైలాండ్ డ్యూటీ న్యాచురల్ డెత్ ఏదైతే ఎట్లయితే బావిలో పనిచేస్తున్నప్పుడు జరిగే ఏదైతే న్యాచురల్ గా గుండె నొప్పి కానీ ఇతరత్ర కారణాల వల్ల కార్మికుడు మరణిస్తే ఏదైతే మనకు మ్యాచింగ్ గ్రాంట్ ద్వారా కంపెనీ కార్మికులు గారు తీసుకుంటా ఉన్నారో ఆ విధమైంది మిగతా 15 లక్షలకు కంపెనీ కార్మికులు 15 లక్షలకు 7.5 లక్షలు మేనేజ్మెంట్ ఇస్తే 7.5 లక్షల కార్మికులు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అట్లా 25 లక్షలు కనుక అది కూడా చేయాలి. నేను ఒకటే చెప్తా ఉన్నా, మొన్ననే ఆర్టీసీ సమ్మె జరిగింది, 3 రోజులు సమ్మె జరిగింది, 3వ రోజు పరిష్కారం చేసుకున్నారు వయా మీడియా. సింగరేణి దానికన్నా ముందు నుండి ప్రయత్నం చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టే పరిస్థితి కనబడతా ఉంది. మేము అడిగిన ప్రశ్నలు, మేము అడిగిన సమస్యలు ఈరోజు మాకు మేము కాదు, మీరు హామీ ఇచ్చిన సమస్యలను మాత్రమే అడుగుతా ఉన్నాం. ఒకటి, ఈ మెడికల్ బోర్డు దాదాపు సంవత్సరంగా పెండింగ్లు ఉంది. దాదాపు చాలా మంది 2 నుంచి 3 వేల మంది కార్మిక సోదరులు అప్లై చేసుకుని ఉన్నారు. అర్ధాంతరంగా మెడికల్ బోర్డును ఆపేశారు. దాన్ని మళ్లీ మెడికల్ బోర్డును పాత పద్ధతిలో పెట్టమని చేసే డిమాండ్ ఒకటి. రెండో డిమాండు, మెడికల్ బోర్డు ద్వారా అన్ఫిట్ అయిన కార్మికుల పిల్లలు దాదాపు 320 మంది మెడికల్ ఫిట్ అయి ఉన్నారు. వారికి ఇంతవరకు ఉద్యోగ ఆఫీస్ ఆర్డర్లు ఇవ్వలేదు. వారికి ఆఫీస్ ఆర్డర్లు ఇవ్వాలని. మూడో అంశం ఏదైతే మారు పేర్లకు సంబంధించిన అంశం, లేదు మారు పేర్లు కానీ, ఎలియాస్ నేములు కానీ, డేట్ ఆఫ్ బర్త్ల పేరు మీద విజిలెన్స్ దగ్గర పెండింగ్, పర్సనల్ డిపార్ట్మెంట్ దగ్గర పెండింగ్, మైన్స్ లో పెండింగ్, దాదాపు 2-3 వేల పెండింగ్లు ఉన్నాయి. వాటిని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా 2-3 సార్లు వాళ్ళు హామీ ఇచ్చింది. కానీ ఇంతవరకు దాని అమలుకు నోచుకోలేదు. ఒకవైపు వాళ్ళ వయసు దాటిపోతా ఉన్నది కాబట్టి వాళ్ళ కుటుంబాల్లో ఆందోళన స్టార్ట్ అయింది. దానికి సంబంధించిన అంశాన్ని కూడా మీరు పరిష్కరించాలని చెప్పి అదొక డిమాండ్ ఉంది. ఇక సమావేశంలో ఏఐటీయూసీ సిపిఐ నాయకులు మడ్డి ఎల్లాగౌడ్, గోస్క మోహన్, ఎంఏ గౌస్, బిట్టి వెంకటేశ్వర్లు, తొడుపునూరి రమేష్ కుమార్, పడాల కనకరాజు, బూడిద మల్లేష్, చెప్పాల మహేందర్ రావు, మీసాల మల్లయ్య, కోడూరి మునిందర్, జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.